రీసెంట్‌గా అయితే నేనొక వీడియో చూసాననమాట. ఏంటంటే కంటెంట్ క్రియేటరు ఇంకా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అనమాట. వాళ్ళు నెలకెంత సంపాదిస్తారు, ఎంత ఖర్చులు పెడతారనేది. సో, ఓవరాల్‌గా ఆ వీడియోలో ఉందేంటంటే కంటెంట్ క్రియేటర్‌కి ఊరికేనే డబ్బులొచ్చేస్తాయి. వాళ్ళేం కష్టపడనక్కర్లేదు. నెలకొక వీడియో, వీడియో పెట్టుకున్నా చాలు. ప్రమోషన్స్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఏంచక్కా బతికేయొచ్చు అన్నట్టుంది ఆ వీడియోలో. సో, ఇంకైతే నేననుకుంటుందేంటంటే ఎవ్వరికీ డబ్బులు ఊరికే రావనమాట. సో, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ అయినా నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు యూట్యూబ్‌లో నేనెలా చేస్తున్నా, వీడియోస్‌కి ఎంత కష్టపడుతున్నా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నా, ఈ కష్టాలన్నీ నేను పడుతున్నా కాబట్టి తెలుస్తుందనమాట. కంటెంట్ క్రియేటర్స్ కూడా ఏం ఊరికే డబ్బులు రావు. సో, వాళ్ళు వీడియోస్ తీయాలి, వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మనం ఎంత కష్టపడి వీడియో చేసినా కూడా ఒక్కొక్కసారి వ్యూస్ రావనమాట. అలాంటప్పుడు కొంచెం బాధేస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను లిటరల్లీ అనుభవిస్తున్నా కాబట్టి నాకు తెలుసనమాట. సో, ఇంకైతే అలా ఉంటదనమాట. సో, ఎవ్వరికీ డబ్బులనేటివి ఊరికే రావనమాట. జాబ్ చేసే వాళ్ళకైనా, కంటెంట్ క్రియేటర్స్‌కైనా, లేదంటే ఫర్దర్‌గా ఇంకేమైనా వర్క్స్ చేసుకునే వాళ్ళకైనా ఎవ్వరికీ డబ్బులు ఊరికే రావు. కష్టానికి తగినట్టు ప్రతిఫలం వస్తుందనమాట. సో, ఇంకైతే ఆ వీడియో అలా ఉందనమాట. సో, ఇంకైతే మన వీడియోకొచ్చేస్తే మాత్రం ఇంక నేను ఈరోజు పెరుగు వడలు చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయనమాట. సో, నేనైతే నైటే నానబెట్టేసుకున్నాననమాట. ఒక 2 గ్లాసెస్ ఉద్దిపప్పుకి ఒక 1 గ్లాస్ వరకు పచ్చి శనగపప్పు అంటాం కదా, దాన్ని వేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. సో, ఇంక పొద్దున్న లేస్తానే మిక్సీ పట్టేసుకున్నాననమాట. మిక్సీ పట్టుకున్న దాంట్లో నేనైతే ఉప్పు అండ్ సోడా కూడా కొద్దిగా యాడ్ చేస్తాననమాట. ఎంతంటే ఒక చిటికెడనమాట. సో, ఎందుకంటే కొంచెం సాఫ్ట్‌గా వస్తాయి వడలనేటివి. సో, మీరెప్పుడైనా ఈ టిప్ పాటించారో, లేదంటే సోడా వేస్తారో వేరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తప్పకుండా సోడా అనేది కొంచెం యాడ్ చేస్తాననమాట, ఒక చిటికెడు. ఇంకా మా లడ్డు బాబుకైతే ఉద్దిపప్పు వడలంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇంకైతే మనం వడలు చేసి పెట్టుకొనేయాలి ముందే. చేసి పెట్టుకున్న తర్వాత అయితే ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఒక 2 యాడ్ చేసేసుకొని, కొంచెం కరివేపాకు, ఉద్దిపప్పు ఆవాలు, ఇంకా మనం పసుపు వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. అంతే అనమాట. పోపు వేసేసుకోవాలి. సో, ఇంకైతే ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలన్నమాట. నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నా. 1/2 లీటర్ పెరుగుకి ఒక 7-8 వడలు చేసుకోవచ్చు అనమాట. సో, ఇంకైతే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం వేసి మనం మిక్స్ చేసేసుకునేయాలి. ముందే పోపు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఇంకా మనకు వడలు ఇష్టం వచ్చిన వడలు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 7-8 వేస్తాను. ఎక్కువ వేసినా కూడా మనకి అదంతా పెరుగంతా పీల్చేసుకొని బాగుండవన్నమాట. సో, ఒక 1/2 లీటర్కి ఒక 7-8 అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్